అంశాన్ని చూస్తున్నాం. సచివాలయంలో నేడు 48వ సిఆర్డీఏ సమావేశం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ నాయుడు తెలుసుకుందాం. ధనుంజయ్, సిఆర్డీఏ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు? 48వ సిఆర్డీ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతుంది. దీనికి మంత్రి నారాయణతో పాటు సిఆర్డీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు. వాస్తవానికి రాజధాని పనుల్లో రాజధానిలో చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి టెండర్లను సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత సిఆర్డీఏ సమావేశంలో ఇప్పటివరకు చూసుకుంటే జరిగినటువంటి సిఆర్డీ సమావేశంలో 49,000 కోట్ల రూపాయల మేర విలువైనటువంటి పనులకి ఇప్పటివరకు సిఆర్డీ అథారిటీ సమావేశాలు అనుమతులు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ సిఆర్డీ అథారిటీ సమావేశం జరుగుతుంది. దీంట్లో రాజధాని పనులు అంటే మిగిలిన పనులకు సంబంధించినటువంటి టెండర్లను ఖరారు చేసే విషయంలో పాటు అలాగే రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపై కూడా సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు ధనంజయ్.